మొన్న నయనతార సల్మాన్తో నటించనని ఎందుకు చెప్పింది? యష్తో కాదు ప్రభాస్తోనే చేస్తానని కరీనా ఎందుకంటోంది? టాప్ హీరోలను హీరోయిన్లు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? సీనియర్ హీరోయిన్లు ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యరు. ఆ మాటకొస్తే తమకు నచ్చిన కథ దొరికితేనే ర్యాప్ ఉన్న హీరోతో మాత్రమే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే పిక్చర్ చేస్తున్నారు. పూజా హెగ్డే లాంటి హీరోయిన్ సైతం మునుపటిలా తెలుగు టాప్ హీరోలతో నటించడానికి ముందుకు రావడం లేదు. అది కూడా రాకపోతే కుర్ర హీరోలతోనే నటిస్తామంటున్నారు. దానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పినా నమ్మేలా పరిశ్రమ లేదు. కంఫర్ట్ జోన్ లో ఉండే సినిమాలు చేస్తామని అందరూ అంటున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సికిందర్ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ అయ్యింది. కాకపోతే ఆ రోల్ ను ముందుగా దర్శకుడు మురుగదాస నయనతారకు ఆఫర్ చేశాడు. జవాన్ టైంలో షారుఖ్ తో ఉన్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ సల్మాన్ తో చేస్తే ఉండదు అనే నెపంతోనే నయన్ సికిందర్ కు నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సల్మాన్ తో నటించిన ప్రతి హీరోయిన్ ఇబ్బందులు ఫేస్ చేస్తుందనే రూమర్స్ ను ఫేస్ చేస్తుంది. ఆ భయంతోనే నయన్ సికిందర్ కు నో చెప్పడం జరిగిందట. ఇక కరీనా కపూర్ చాలా రోజుల క్రితమే ఓ సౌత్ సినిమాలో నటిస్తున్నాను అని చెప్పింది. అయితే ఆ ఫిల్మ్ కన్నడ హీరో యష్ చేసే టాక్సిక్ అని ప్రచారం నడిచింది. కట్ చేస్తే అమ్మడు ప్రభాస్ సలాటోలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. టాక్సిక్ లో బేబో చేయాల్సిన రోల్ నయనతార చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా సీనియర్ హీరోయిన్లు తమకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో, ఏ సినిమా చేస్తే తమకు పేరు వస్తుందో ఆ ఫిలిమ్సే చేస్తున్నారు.